బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు షాక్ తగిలింది. మావోయిస్ట్ అమరవీరుల స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బంగోలి గ్రామ సమీపంలోని ఇంద్రావతి నదీ ప్రాంతంలో 15 అడుగుల పురాతన స్తూపాన్ని గుర్తించి కూల్చేశాయి భద్రతా బలగాలు. పర్సేగఢ్ అటవీ ప్రాంతంలో సైతం 4 మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు షాక్ తగిలింది. మావోయిస్ట్ అమరవీరుల స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బంగోలి గ్రామ సమీపంలోని ఇంద్రావతి నదీ ప్రాంతంలో 15 అడుగుల పురాతన స్తూపాన్ని గుర్తించి కూల్చేశాయి భద్రతా బలగాలు. పర్సేగఢ్ అటవీ ప్రాంతంలో సైతం 4 మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో ఇంద్రావతి నది తీరంలోని ఒక మావోయిస్ట్ సంబంధించినటువంటి 15 అడుగుల స్మారక స్తూపాన్ని అయితే భద్రతా బలగాలు ఈ రోజు కూల్చివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టు వరుసగా చనిపోతున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు స్మారక స్తూపాన్ని ఆ ప్రాంతంలో కట్టారు. ఇదంతా కూడా అబూజ్మడ్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మావోయిస్టులు అక్కడ జనతా సర్కార్ కొన్ని రోజుల కంచి కూడా నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసుల అడుగులు అక్కడ పడటంతో కూడా ఆ ప్రాంతం ఏదైతుందో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నెల్మార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బగోలి గ్రామం సమీపంలో ఇంద్రావతి నది ఆ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలోనే మావోయిస్టు స్మారక స్తూపాన్ని నిర్మాణం చేసి అక్కడ మావోయిస్టుకు సంబంధించినటువంటి నివాళులు అర్పించినటువంటి చనిపోయినటువంటి మావోయిస్టులకు నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ స్తూపాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. అక్కడ భూమికి చేరుతున్న సమయంలో డ్రోన్లు ఎగురవేసి చూడడంతో కూడా అక్కడ భారీ ఎత్తున స్తూపం కనపడ్డది. ఆ స్తూపాన్ని అయితే ఈ రోజు కూల్చివేసినట్టుగా అక్కడ పోలీసులు ప్రకటించారు. ఆ వీడియోలు కూడా బయటకు రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్లు అంటే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడ ఆనవాళ్లు నగరం భారీ ఎత్తున కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి, ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు అంటే అక్కడ చనిపోయినటువంటి స్మారక స్తూపాలు ఎక్కువ ఉంటాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇటు అబూజ్మడ్ ప్రాంతం కానీ దండకరైన ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి స్మారక స్తూపాలు ఎక్కువ కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ మావోయిస్టు కట్టినటువంటి స్మారక స్తూపాలను అయితే అనేక వందల సంఖ్యలో ఉంటాయి, కానీ ఆ స్తూపాలను మొత్తం కూడా కూల్చివేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో కొన్ని రోజుల నుంచి కూడా ఒక షెల్టర్ జోన్ గా చేసుకున్న ప్రాంతంలో ఉన్నది. మావోయిస్టులు ఖర్చుకోటగా ఆ ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే భద్రతా బలగాలు మొత్తం కూడా దాన్ని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బీజాపూర్ ఇంద్రావతి ఆ ప్రాంతంలో నది ప్రాంతంలోనే భారీ ఎన్కౌంటర్ చోటు చేసింది. నంబాల కేశవరావు కూడా ఆ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ లో చనిపోయాడు. అంతేకాకుండా ఇతర మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఆ ప్రాంతంలో చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మావోయిస్టులకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు ఏవైతే స్మారక స్తూపాలు ఉన్నాయో వాటితో పాటు అక్కడ కొన్ని డంపులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మెయిన్ గా స్మారక స్తూపాలు అవి లేకుండా ఆనవాళ్ళు అంటే మావోయిస్టులకు గుర్తులు ఏం లేకుండా అక్కడ చనిపోయినటువంటి కీలక నేతలు ఎవరైతున్నారో వాళ్ళకి మావోయిస్టు సంబంధించిన స్మారక స్తూపాలు నిర్మాణం చేయడం, అక్కడ మొత్తం కూడా వారోత్సవాలు చేసే సమయం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకుని మొత్తం కూడా స్మారక స్తూపాలను అయితే కూల్చివేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎస్, అంటే చూస్తుంటే ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే చాలా మంది మావోయిస్టులను కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా కాల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు స్తూపాన్ని కూడా అక్కడ మొత్తం వాళ్ళ గుర్తులు కూడా అన్ని జరిపే విధంగా కూడా స్తూపాన్ని కూడా పగలగొడుతూ ఉన్నారు. సో దీనిపై కూడా మావోయిస్టులు ఏమైనా ప్రతీకార చర్య తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఉండకపోవచ్చు నవీన్? మనం చూడొచ్చు, వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఈ మధ్య కాలంలో దాదాపుగా భారత బంధుకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీతో పాటు తెలంగాణ కూడా బంధుకు పిలుపునిచ్చారు. నిరసనగా ఎన్కౌంటర్లకు నిరసనగానే ఇవన్నీ కూడా పిలిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క మావోయిస్టులకు ఏదైతుందో వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు అంటే ఎన్కౌంటర్లు చనిపోయినటువంటి ఆ కీలక నేతలకి వాళ్ళకి స్మారక స్తూపాలు అక్కడ నిర్మాణం చేశారు. ఆ స్తూపాలను కూడా పోలీసులు అయితే ధ్వంసం చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి గుర్తులు ఏవి కూడా ఆ ప్రాంతంలో ఉండదు. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే మావోయిస్టులు కంచుకోటగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు ఆ స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే చూసుకుంటే భద్రతా బలగాలు అయితే 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఒక భారీ క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ జవాన్లతోటి భారీ ఎత్తున కూడా
వేలాది మంది కూడా క్యాంప్ లో ఉన్న పరిస్థితిగా పడుతుంది. దట్టమైనటువంటి అడవి ప్రాంతాలే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుగ్రామాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసులు స్వాధీనంలోకి తెచ్చుకున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుంటే మావోయిస్టులకు ఎవరు సపోర్ట్ చేసినా సరే అక్కడికైతే వాళ్ళకి గడ్డుకాలే ఉన్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా మావోయిస్టు అణచివేత నడుస్తుందని చెప్పుకోవచ్చు. మావోయిస్టులే కాదు, మావోయిస్టులకు ఎవరైనా అక్కడ గ్రామస్తులు సపోర్ట్ చేసినా సరే, బయట నుంచి వచ్చి సపోర్ట్ చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఆ తుపాకులు కనపడితే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి కూడా స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఉండడంతో కూడా పూర్తి స్థాయి కూడా అక్కడ గిరిజనులు కూడా బిక్కున భయపడుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటి వరకు ఒకసారికి మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పాలన కానీ అదే మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ ఏమున్నా కానీ మొత్తంగా తుడిచిపెట్టే ప్రయత్నం అయితే కేంద్ర బలగాలు చేస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి అక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమైన పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టులు అటు 2026 కనుక పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు లేని రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ తీర్చిదిద్దామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ మధ్యనే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మావోయిస్టులు ఏరవేత కానీ మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళు ఏదైనా పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.